ఒకసారి స్టీవ్ జాబ్స్ గారిని ఆయన స్థాపించిన యాపిల్ కంపెనీ నుండే కంపెనీ బోర్డు ఆయనని బాధ్యతల నుండి తప్పించడం జరిగింది. ఊహించండి, ఒక వ్యక్తి ఎంతో ప్రేమతో అలాగే ఎంతో కష్టంతో పెంచి పెద్ద చేసిన కంపెనీ ఒకరోజు ఆయన్ని పిలిచి మీ సేవలు ఇకపై మాకు అవసరం లేదు అని చెప్పింది. యాపిల్ కంపెనీకి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తికి ఇలా జరగడం ఎంత పెద్ద అవమానమో బాధో కదా. కానీ స్టీవ్ జాబ్స్ ఆ క్షణాన్ని కేవలం ఓటమిగా చూడలేదు. ఆయన ఒక మాటను బలంగా నమ్ముకున్నాడు. అదేంటంటే, నాకిష్టమైన పనిని, నా మనసుకు నచ్చిన పనిని నేను చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఆపలేరు. ఈ నమ్మకంతోనే ఆయన వెంటనే కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. పిక్సర్ అనే అద్భుతమైన యానిమేషన్ స్టూడియోను స్థాపించి దాని ద్వారా ఆయన ఎన్నో గొప్ప సినిమాలను తీయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అనే కొత్త కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీల ద్వారా ఆయన విజయం సాధించారు. కొంతకాలం తర్వాత యాపిల్ కంపెనీ మళ్ళీ ఆయన్ని వెనక్కి రమ్మని అడగాల్సి వచ్చింది. అలా ఆయన తిరిగి యాపిల్ కంపెనీలోకి వచ్చి దాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మార్చారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో జరిగే అత్యంత చెత్త విషయం లేదా పెద్ద ఓటమి కూడా మిమ్మల్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక మెట్టులా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి.